హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, తెలిసి తెలియక ఎడ్యుకేషన్ పర్పస్ లేకపోతే ఉద్యోగం పర్పస్లో ఇండియన్ పాస్పోర్ట్ అప్లై చేస్తున్నారు. ఆ బుక్ చేసుకున్న స్లాట్ టైంకి ఆఫీస్కి వెళ్తున్నారు. అక్కడ చిన్న చిన్న మీరు చేసిన పొరపాట్ల వల్ల రిటర్న్ అవుతున్నారు. మళ్ళీ స్లాట్ బుక్ చేసుకుంటున్నారు, మళ్ళీ రిటర్న్ అవుతున్నారు. అక్కడ పోయి మళ్ళీ రిటర్న్ అవుతున్నారు. అసలు ఏంటి మీరు చేసేటువంటి పొరపాట్లు ఏంటి? అసలు ఫస్ట్ స్లాట్లోనే మనకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావాలంటే ఇండియన్ పాస్పోర్ట్ ఏం చేయాలి, ఎటువంటి ప్రూఫ్ ఆఫ్ బర్త్ తీసుకెళ్ళాలి, ఎటువంటి రెసిడెన్షియల్ అడ్రస్ ప్రూఫ్ తీసుకెళ్ళాలి అనేది ఈ వీడియో నేను చెప్తాను. అంతేకాకుండా చదువుకున్న వాళ్ళు ఏమేం ప్రూఫ్స్ తీసుకెళ్ళాలి, చదువుకొని వాళ్ళు అడిషనల్గా ఇంకేమైనా తీసుకెళ్ళాలా వద్దా అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ పర్పస్లో లేకపోతే ఉద్యోగం పర్పస్లో బయట దేశాలకు వెళ్ళాలనుకుంటారు. దానికి ముందు మనకు కావాల్సింది ఇండియన్ పాస్పోర్ట్. మన భారతదేశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం, రైట్? సో మన ఇండియన్ పాస్పోర్ట్ అప్లై చేయాలంటే చాలామంది తెలుసో తెలియక ఎవరో చెప్పినట్టుగా లేకపోతే ఏదో పర్పస్లో అప్లై చేస్తున్నారు. ఫటాఫట్ ఆ బుక్ చేసుకున్న స్లాట్ టైంకి అక్కడికి వెళ్తున్నారు. ఏదో చిన్న పొరపాట్ల వల్ల రిటర్న్ అవుతున్నారు. ఇట్లా చాలామంది చాలా స్టాక్లో 30-40% రిటర్న్ అవుతున్నారంట, తెలిసి తెలియక అప్లై చేసుకొని. నేను చెప్తాను ఈ వీడియోలో, క్లియర్గా వినండి, లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనము గుర్తుపెట్టుకోండి, డాక్యుమెంట్లలో ఏ విధంగా మన డీటెయిల్స్ ఉన్నాయో అన్నీ, అది పేరు కావచ్చు, తండ్రి పేరు కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, అడ్రస్ ప్రూఫ్ కావచ్చు, స్పెల్లింగ్తో సహా విత్ స్పేస్ ఉంటే స్పేస్ కొట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రీరాములపల్లె అని ఉంది, శ్రీరాములపల్లి అని మీరు కొట్టారనుకోండి పోయినట్టే. స్పెల్లింగ్ టు స్పెల్లింగ్ కూడా చెక్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా డాక్యుమెంట్ ప్రకారంగా ఏ విధంగా మీ డీటెయిల్స్ ఉన్నాయో ఆ విధంగానే ప్రాపర్గా ఎంట్రీ చేయండి ఆన్లైన్లో. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే చాలామంది అక్కడ ఒక ప్రూఫ్ అక్కడ సెలెక్షన్ చేసుకుంటున్నారు. మళ్ళీ మీ స్లాట్ టైంకి అక్కడికి వెళ్ళినాక ఒక ప్రూఫ్ చూస్తున్నారు. అట్లా కూడా రిటర్న్ అవుతున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే చాలామంది బిగ్ 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 మిస్టేక్స్ ఏం చేస్తున్నారు అంటే, మీకు మీ డాక్యుమెంట్తో సంబంధం లేకుండా అండ్ ప్రూఫ్స్తో సంబంధం లేకుండా కామన్గా ఇట్లనే వెళ్ళి నా పేరు సమ్ అడ్రస్ అని టైప్ చేసుకొని, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఫస్ట్ పాయింట్లో వెళ్తున్నారు. అక్కడ తీరబోతే అసలు మీరు ఎంట్రీ చేసిన దానికి అండ్ ప్రూఫ్స్ చూపించిన దానికి అసలు సంబంధం లేకుండా పోతుంది. ఇది మెయిన్ థర్డ్ పాయింట్. అర్థమైందండి? అసలు ఏంటి, ఎట్లా ఎంట్రీ చేయాలనేది ఇప్పుడు ఫోర్త్ పాయింట్లో మనం చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ పాయింట్లో చెప్పినట్టుగా క్లియర్గా మీ యొక్క డాక్యుమెంట్ ప్రకారం చదువుకున్న వాళ్ళైతే ఎస్ఎస్సి ప్రకారం ఎంట్రీ చేయండి. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ నాన్నగారి పేరు, అమ్మగారి పేరు అండ్ అడ్రస్ ప్రూఫ్కి వచ్చేసరికి మీ ఆధార్ కార్డులో కానీ, మీ ఎలక్షన్ కార్డులో కానీ, అదే నథింగ్ బట్ ఓటర్ ఐడిలో కానీ, డ్రైవింగ్ లైసెన్స్లో కానీ ఉన్నట్టు యాజ్ ఇట్ ఈస్గా ఎంట్రీ చేయండి అడ్రస్. ఓకే. సో ఏదో ఒకటి అక్కడ ఉండి అక్కడ ఒకటి ఉంటే ఇక్కడ ఒకటి ఉన్నా కూడా పక్కన పెట్టేస్తారు. ప్రతిదీ స్పెల్లింగ్ టు స్పెల్లింగ్ చెక్ చేస్తూ ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఇండియన్ పాస్పోర్ట్ అంటే. ఓకే. సో ఇద్దరు కూడా సేమ్ టు సేమ్ అలాగనే ఎంట్రీ చేయాలి. మరి సరే, అన్ని ఎంట్రీ చేశారు, బాగానే ఉంది. చూడండి, మీరు వెళ్ళేటప్పుడు స్లాట్ బుక్ చేసుకొని ఆ టైంకి వెళ్ళాలి కదా, మరి ఏమేం ప్రూఫ్స్ తీసుకెళ్ళాలి అనేది చెప్తాను. ఇక్కడ చూడండి, చదువుకున్నట్టు పెడితే అక్కడ 10th అండ్ ఎబో కానీ లేకపోతే గ్రాడ్యుయేషన్ అండ్ ఎబో కానీ మీరు అప్లై చేస్తుంటే అక్కడ ఆప్షన్ కనబడుతుంది. వీళ్ళు ఏం తీసుకెళ్ళాలి అనేది చూద్దాం. చూడండి, ఇప్పుడు ఇద్దరు చదువుకున్నట్టు అక్కడ మీరు పెట్టినా, మేము చదువుకున్నట్టుగా అక్కడ పెట్టిన సుత 2 ప్రూఫ్స్ అయితే కామన్గా ఉంటాయి. అవి నేను చెప్తాను. అండ్ చదువుకోనట్టుగా పెట్టితే వాళ్ళు ఒక అడిషనల్ ప్రూఫ్ అనేది ఎక్స్ట్రా తీసుకెళ్ళాలి రెసిడెన్షియల్ అడ్రస్ ప్రూఫ్ నుంచి. ఓకేనా? సో ఇప్పుడు నేను చెప్తాను చూడండి. బర్త్ ప్రూఫ్ ఒకటి తీసుకెళ్ళాలి అండ్ రెసిడెన్షియల్ అడ్రస్ ప్రూఫ్ అయితే ఒకటి తీసుకెళ్ళాలి. స్లాట్ బుక్ చేసుకున్న టైంకి మన ఈ 2 డాక్యుమెంట్స్ ఒరిజినల్ చూపించాల్సి ఉంటుంది. మరి బర్త్ ప్రూఫ్ కింద ఏమేమి చూపించవచ్చు అని చూసినట్లయితే ఇక్కడ ఒకటి బర్త్ సర్టిఫికేట్ చూపించవచ్చు, పాన్ కార్డ్ చూపించవచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ చూపించవచ్చు, ఎలక్షన్ ఫోటో ఐడెంటిటీ కార్డు చూపించవచ్చు,
స్కూల్ ఎస్ఎస్సి మెమో చూపించవచ్చు, ఎల్ఐసి పాలసీ బాండ్ కూడా చూపించవచ్చు కొందరికి ఇవన్నీ లేని వాళ్ళు, అండ్ పబ్లిక్ లైఫ్ ఇన్సూరెన్స్ బాండ్స్ కూడా చూపించవచ్చు. ఇందులో చెప్పిన లిస్ట్లో ఏదైనా బర్త్ ప్రూఫ్ కింద చూపించవచ్చు. అండ్ రెసిడెన్షియల్ అడ్రస్ ప్రూఫ్ కింద ఏం చూపించవచ్చు అంటే ఆధార్ కార్డు చూపించవచ్చు, ఎలక్షన్ కార్డు చూపించవచ్చు, డ్రైవింగ్ లైసెన్స్, గ్యాస్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్లు. అండ్ చిన్నపిల్లలు వాళ్ళైతే అంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు వాళ్ళ పేరెంట్స్కి పాస్పోర్ట్ ఉంటే పేరెంట్ యొక్క పాస్పోర్ట్ చూపించవచ్చు. ఆర్మీ వాళ్ళైతే ఆర్మీ లైసెన్స్ అది చూపించవచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ ఐడెంటిటీ కార్డు ఉన్న వాళ్ళు అది చూపించవచ్చు. ముఖ్యంగా రెంట్కుంటారు చూసారా, రెంట్కుండి రెసిడెన్షియల్ అడ్రస్ ప్రూఫ్ ఉండని వాళ్ళు రెంటల్ అగ్రిమెంట్ పెట్టాలి. అర్థమైందండి. సో రెంటల్ అగ్రిమెంట్ చాలా మంది డౌట్స్ ఉంటాయి, మనకి ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్షియల్ అడ్రస్ ఏం పెట్టాలి, మేము రెంట్కుంటున్నాం అని అనే వాళ్ళు రెంటల్ అగ్రిమెంట్ తీసుకొని అది పెట్టండి. అండ్ వాటర్ బిల్లు పెట్టవచ్చు, టెలిఫోన్ బిల్లు పెట్టవచ్చు. స్టూడెంట్స్ అయితే స్టూడెంట్ ఐడి ప్రూఫ్ కూడా పెట్టవచ్చు. అండ్ భర్త ఉంటే భర్తది అప్లై చేస్తూ ఉంటే భార్యది పెట్టవచ్చు, భార్యది అప్లై చేస్తుంటే భర్తది ఏంటి పాస్పోర్ట్ ఉంటే అది కూడా మీరు చూపించవచ్చు. అండ్ సర్వీస్ వాళ్ళు ఉంటే ఎవరైనా సర్వీసెస్ వాళ్ళు ఉంటారు కదా గవర్నమెంట్ వాళ్ళు ఫోటో ఐడెంటిటీ కార్డు కూడా చూపించవచ్చు. సో ఇక్కడ బర్త్ ప్రూఫ్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఏమేమి పెట్టాలనేది, ఇక్కడ రెసిడెన్షియల్ అడ్రస్ ప్రూఫ్ కూడా ఏమేమి పెట్టాలని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది చదువుకున్న వాళ్ళు ఈ రెండిట్లలో ఇదొకటి తీసుకెళ్ళండి. ఓకే, చదువుకోలేదు అన్నట్టుగా అక్కడ మీరు పెట్టిన వాళ్ళైతే రెసిడెన్షియల్ అడ్రస్ ప్రూఫ్లో నుంచి అడిషనల్గా ఇంకొక ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది. అంటే మొత్తం 3 ప్రూఫ్లు అయితే ఖచ్చితంగా మీ ఒరిజినల్ వ్యాలిడిటీ ఐడి ప్రూఫ్స్ అయితే మీరు చూపించాల్సి ఉంటుంది. అర్థమైందండి. ఈ విధంగా మీరు బుక్ చేసుకొని కరెక్ట్గా డాక్యుమెంట్ ప్రకారంగా మీ పేరు, మీ నాన్న పేరు, తండ్రి పేరు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ యాజ్ పర్ డాక్యుమెంట్ ప్రకారంగా ఎంట్రీ చేసి నేను చెప్పినట్టుగా మీరు ఈ ప్రూఫ్స్ టైంకి తీసుకెళ్తే ఖచ్చితంగా మీ యొక్క అప్లై చేసుకున్న పాస్పోర్ట్ రిజెక్ట్ కాకుండా హ్యాపీగా ఫస్ట్ టైంలోనే మీరు కంప్లీట్ చేసుకున్న వాళ్ళైతే సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళిపోతారు. అందుకొరకనే చాలామంది ఈ విషయాలు తెలియక ఏదో ఒకటి అప్లై చేసుకుంటున్నారు, రిటర్న్ అవుతున్నారు. అర్థమైందా ఫ్రెండ్స్? ఇంతే, చాలా సింపుల్. ఇండియన్ పాస్పోర్ట్ అప్లై చేయాలంటే పెద్ద విషయం కదా, కానీ ఇట్లాంటి చిన్న చిన్న పొరపాట్లు తెలుసుకోకుండా అప్లై చేసి రిటర్న్ వస్తుంటారు, చాలా బాధపడుతుంటారు. అయ్యో నాకు ఇండియన్ పాస్పోర్ట్ రాదే అని బాధపడుతుంటారు. కాబట్టి వాళ్ళ కోసమే ఈ వీడియో నచ్చిందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. కాబట్టి ఒక చిన్న లైక్ చేసి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఎవరైతే తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.